నమస్తే ఫ్రెండ్స్, గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకమునకు స్వాగతం. ఈరోజు నాటకంలో లుబ్ధావధాన్లు ఇంటి నడవ తలుపు జారవేసి ఉండును. ఇక్కడ ఈరోజు నాటకం ఎపిసోడ్లో రామప్పు పంతులు, మీనాక్షి అనగా లుబ్ధావధాన్లు కుమార్తె, అలాగే లుబ్ధావధాన్లు రామప్పు పంతులు, మీనాక్షి, లుబ్ధావధాన్లు అసిస్టెంట్ అంటే నౌకరు అసిరిగాడు, ఇలా హెడ్ కానిస్టేబుల్, ఇలా కొంతమంది మధ్య సంభాషణ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఇది స్థలము లుబ్ధావధాన్లు ఇంటి నడవ తలుపు జారవేసి ఉండును. మీనాక్షి లుబ్ధావధాన్లు కుమార్తె మీనాక్షి ప్రమిదతో దీపం తెచ్చి గూటిలో పెట్టును. రామప్పు పంతులు ఒత్తి తగ్గించి మీనాక్షిని ముద్దు పెట్టుకొను. మీనాక్షి రామప్పు పంతులు ఇలాగా వీళ్ళ మధ్య సంభాషణ జరుగుతుంది, చూద్దాం. మీనాక్షి అంటోంది, తోవ తప్పొచ్చారే, బుద్ధి తక్కువ చేత గడ్డి తిని ఇన్నాళ్ళు తోవ మరిచాను. మధురవాణి ఎలా రానిచ్చింది? మధురవాణి సిగ్గోసరి, దాన్ని వదిలేస్తాను. ఆకలి దహించుకుపోతోంది. పలహారం ఏమైనా ఉంది? ఏముంది, వడపప్పు కొబ్బరి ముక్క కావాలా? ఏదో ఒకటి తెస్తూ మీనాక్షి మూకుడుతో వడపప్పు కొబ్బరి ముక్కలు తెచ్చును. రామప్పు పంతులు తినుచుండును. ఇక మీనాక్షి మళ్ళీ అంటోంది, మధురవాణ్ణి వదిలేస్తారు? వదిలేయటం నిశ్చయమైపోయింది. కానిస్టేబుల్ మాట తెలిసిందో? తెలిసింది. ఎవరు చెప్పారు? అసిరిగాడు. మా అసిరిగాడా? మీ అసిరిగాడే. అసిరిగాడు వీధి తలుపు కొంచెం తీసి తొంగి చూచుండును. అసిరిగాడు అంటున్నాడు, దెయ్యానికి ఎట్టింది తింటున్నావయ్యా? దెయ్యానికి ఎట్టారా? మీనాక్షి అసిరిగాడితో, ఊరుకో వేధవ. రామప్పు పంతులు అంటున్నాడు, నీకు న్యాయమైనా దిగదుడుపు కూడు పెట్టడం? వీధిలోకి వెళ్ళి వమనం చేసుకున్నట్టుకు ప్రయత్నం చేసి తిరిగి వచ్చి వమనం అయింది కాదు, ఏం సాధనం అంటున్నాడు రామప్పు పంతులు. మీనాక్షి దానికి అంటోంది, దిగదుడుపు కాదంటే నమ్మరు కదా. మీనాక్షి అంటోంది, దిగదుడుపు కాదంటే నమ్మరు కదా, మూకుళ్ళో తగలేసావు మరి, దెయ్యం తిని సచ్చిందా ఏమిటి? ఆడాళ్ళు దారుణం మనుషులు. అసిరిగాడేం చెప్పాడు? మధురవాణి మాట. అసిరిగాడి తిరిగి తొంగి చూసి, ఆ పారిసింది అట్టుకుపోదు నా బాబు, పట్టుకుపో అన్నాడు రామప్పు పంతులు. అసిరిగాడు పట్టుకుపోయాడు. మీనాక్షి అంటుంది, వాడికి మీకంటే ధైర్యం ఉంది. అపవిత్రం ముండాకొడుకు ఏమైనా తింటాడు. బ్రాహ్మలం పవిత్రమైన వాళ్ళం కాదా? అపవిత్రమైన ముండాకొడుకు ఏమైనా తింటాడు. బ్రాహ్మలం పవిత్రమైన వాళ్ళం కాదా? పవిత్రం అంటే మీది నాదే. అదేం అలా అంటున్నావు? నేను వెధమంటని, మీరు సరస్సులను. మనకంటే మరి పవిత్రమైన వాళ్ళు ఎవరుంటారు? ఆ కళంకం తీసేయడానికే ఈ వేళ వచ్చాను. ఎలా తీసేస్తారు? మన ఇద్దరం పెళ్ళాడితే మరి అపవిత్రం ఎక్కడుంటుంది? ఏమిటి? మనం పెళ్ళాడదాం. నిజంగాను? ఏం ఒట్టేసుకోమన్నావు? ఆ దీపం ఆర్పేయండి. ఈ కాగితం ముక్కలు చదివి మరీ ఆర్పేస్తాను. కాగితం ముక్కలు జేబులోంచి తీసి చదివి, గాడిద కొడుకు తన బాకీ తాలూకు నోటు లాగి నన్ను దగా చేశాడు, వీడి తాళం పడతాను. ఎవడు? అది వేరే కథ. అసిరిగాడు కానిస్టేబుల్ మాట ఏం చెప్పాడు? మధురవాణి హెడ్ మీద కుక్కను ఉసిగొల్పిందని చెప్పాడు. ఎందుకు? నేను లేనప్పుడు వాడు ఇంట్లో జొరబడబోతేను. అయ్యో తెలివా అసిరిగా, అయ్యో తెలివా అసిరిగా. అసిరిగాడు ప్రవేశించి, ఏమమ్మా? మీనాక్షి అంటుంది, వేధవా, నిజం చెప్పు. పంతులు ఇంట్లో లేనప్పుడల్లా కానిస్టేబుల్ మధురవాణితో ఉంటాడని నువ్వు నాతో చెప్పలేదు. వేధవా, నిజం చెప్పు. పంతులు ఇంట్లో లేనప్పుడల్లా కానిస్టేబుల్ మధురవాణితో ఉంటాడని నువ్వు నాతో చెప్పలేదు. అసిరిగాడు బుర్ర గోక్కుంటూ, చెప్పినాను. రామప్పు పంతులు దానికి అంటున్నాడు, దొంగ వేధవా, కుక్కని ఉసిగొల్పిందన్నావు. అసిరిగాడు అంటున్నాడు దానికి, బాబు, నౌకరోడు నోరు మూసుకోవద్దా బాబు? సానం అడిగితే మీ మాట చెబుతాను బాబు. సానం అడిగితే మీ మాట చెబుతానా బాబు? మీనాక్షి దానికి అంటుంది, వేధవా, నువ్వు చెబితే నాకు భయం అనుకున్నావా ఏమిటి? ఓరి అబద్ధపు వేధవా, ఎవరితోనూ మా మాట మాత్రం చెప్పకు. రూపాయి ఇచ్చాను కాను. ఎందుకు ఇచ్చారు రూపాయి? పిల్లలోని కదా, పైకి వెళ్ళును.
అసిరిగాడు. రామప్పంతులు అంటున్నాడు, దొంగ ద్రోహం చేస్తుందేం తెలుసునన్నారు, ఎంతని ఎరగదు. మీనాక్షి అంటుంది, ఆడది నీతి తప్పిన తర్వాత అంతేమిటి ఇంతేమిటి, తెగించిన దానికి సుగుడు మోకాలు బంటి, అందులో సాంధికాయి దాగా ఉండాలనుకోవటం మీది బుద్ధి తక్కువ. మీనాక్షి అంటోంది, ఆడది నీతి తప్పిన తర్వాత అంతేమిటి ఇంతేమిటి, తెగించిన దానికి సుగుడు మోకాలు బంటి, అందులో సాంధికాయి దాగా ఉండాలనుకోవటం మీది బుద్ధి తక్కువ. దానికి రామపంతులు, బుద్ధి తక్కువ అంటే బుద్ధి తక్కువ, ముండని బుర్ర చితక పొడిచి చేయాలని ఉంది. దీని కింద ఎంత సొమ్ము తగలెట్టాను. ఎప్పుడు తోలేస్తారు, ఎప్పుడోనా, రేపే లంజ్. ఎంత పతివ్రత వేషం వేసింది. మనం ఎప్పుడు వెళ్ళిపోవడం, ఎక్కడికి, మతి పోతుందా ఏమిటి. రాజమహేంద్రం, అవును, రేపు దాన్ని తోలేస్తానా, ఎల్లుండి మనం ఉడాయిద్దాం గాని, నీ సరుకులు తెచ్చుకుంటావా, ముసలాడికి వదిలేస్తావా. నాకున్నదల్లా నా సరుకులే, ఎలా వదిలేస్తాను. నా సరుకుల పెట్టెతాళం మా నాన్న దగ్గరుద్ది కదా, ఏమిటి మరి గతి. నా ప్రయోజకత్వం నీకేం తెలుసును. ఇదిగో ఈ రుంగున ఉన్న ఇనుప ఉలికితో నీ చిత్తం వచ్చిన పెట్టెతాళం తీసేస్తాను గాని నా కంటే ఎక్కడుంది. గుంటకి పెట్టిందా, రాత్రి వేళ నా బట్టల పెట్టెలో పెట్టేది. నీ పుణ్యం ఉంటుంది. ఆ బట్టలు పెట్టే ఓ మాట తీసి చూతూ రేపు దానికంటే మధురవానికి ఇచ్చి ముండం తగలేస్తాను. ఆ గుంట బట్టలు పెట్టి తాళం పారేసింది, ములికితో తీసేస్తాను. నా సరుకులు పెట్టి తాళం కూడా తీసి పెడదురు. అద్దే, నన్ను పెళ్లాడతాను ప్రమాణం చేశారు కారే. దీపం ఆర్పేస్తే పెట్టి తీయటం ఎలాగా. అగ్గిపుల్ల ఉంది. అయితే ఇదిగో, నిన్ను తప్పకుండా పెళ్లాడతానని ఈ దీపం ఆర్పేస్తున్నాను. దీపం ఆర్పి మీనాక్షిని కౌగిలించుకొని ఎత్తును. ఇలా ఎత్తుకు తీసుకుపోతాను రాజమహేంద్రవరం. ఇంతలోకి లుబ్ధావధానులు చీకట్లో వచ్చి కర్రతో రామప్పంతులు కాళ్ళ మీద కొట్టును. మీనాక్షి కింద పడును. లుబ్ధావధానులు అంటున్నాడు, బందిపోటు గాడిద కొడక, సత్యాన్రా, వీధిలో కుంటుకుంటూ పోవును. రామప్పంతులు. లుబ్ధావధానులు అంటున్నాడు దానికి, పోమోండ, నువ్వు కూడా నా ఇంట్లోంచి. మీనాక్షిని పైకి తోసి తలుపు గడియ వేయను. రామప్పంతులు అంటున్నాడు, అసిరిగా చంపేశాడురా, కాలి వెక్క విరిగిపోయిందిరా. అసిరిగాడు నిమ్మళంగా అంటున్నాడు, దెయ్యానికి ఎట్టింది తింటే ఏటవుతుంది బాబు, గట్టిగా కానేళ్ల ఇల్లు జ్వరబడితే బుగత తన్నడా. రామపంతులు మీనాక్షితో అంటున్నాడు, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో. మరి ఇంట్లో అడుగు పెట్టను, నా సరుకులు లేకపోతే పాయను. రండి రాజమహేంద్రం, వెళ్ళిపోతాం. తలిచినప్పుడేనా తాతకి పెళ్ళి, మీ ఇష్టం వచ్చినప్పుడు పెళ్ళవుతుంది కానీ ఇంట్లోంచి లేవ తీసుకొచ్చారు కదా, ఇక నేను మీతో ఉండవలసిన దాన్ని, పదండి. దానికి రామపంతులు అంటున్నాడు, వెర్రి కుదిలింది రోకలి తలకి చుట్టుకోమన్నట్ట, బతిమాలుకుంటాను, ఇప్పటికీ ఇంట్లోకి వెళ్ళిపో, మరి ఈ జన్మంలో ఇంట్లో అడుగు పెట్టను. రామపంతులు అంటున్నాడు, అసిరిగా మీనాక్షి ఒక్కరితా ఉంటుంది, కాపాడి బుగత తలుపు తీయగానే లోపలికి తీసుకెళ్ళు. పరిగెత్తును. మీనాక్షి వెంటపడును. రామపంతులు ఇంటి ఎదుట. రామపంతులు తలుపు తట్టి, వేగిరం వేగిరం తలుపు తీ. మధురవాణి అవతల నుంచి, ఏమిటా తొందర. రామపంతులను అంటున్నాడు, ఆకు చిట్టెడ వెంట తరుముతోంది. దానికి మధురవాణి అంటుంది, చిట్టెడ కనబడగానే తలుపు తీస్తాను. తలుపేసి కూర్చుంటే నీ కనబడటం ఎలాగా, నువ్వు తలుపు తీసేలోగా నన్ను కాటేస్తుంది. నా కంటేది. కంటె కంటెని తప్పిస్తున్నావేంటి, నిలబడ్డ పాటను 100 గంటలు కురిపిస్తాను. మీ 100 గంటలు మీరు ఉంచుకొని నా ఒక్క గంటే నాకు ఇచ్చి మరీ ఇంట్లోకి అడిగెట్టండి. రేపు పొగలు గాని కంటే ఇవ్వనన్నాడు లుబ్ధావధానులు. రేపే ఇంట్లో కొత్తురు గాని మించిపోయిందేమీ లేదు. ఇంతట్లో చిట్టెడ మీద పడితే సకేసా అకేసా, పిలిగి చెలగాటం ఎలక్కి ప్రాణపోకట. పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణపోకట. మీనాక్షి ప్రవేశించి రామప్పంతులు రెక్క పట్టుకోను. మీనాక్షి అంటోంది, దీపం ఆర్పి ప్రమాణం చేశావు, తప్పితే తల పగిలిపోతుంది. పోముండ, మీ కాగల పెళ్ళాన్ని కదా, ఎక్కడికి పోతాను. కాగలకు పెళ్ళాను ఏంటి అని మధురవాణి అంది. మీనాక్షి దానికి అంటోంది, నిన్ను వదిలేసి నన్ను రాజమహేంద్రం తీసుకుపోయి పెళ్ళాడతా అన్నాడు, దీపం ఆర్పి ప్రమాణం చేశాడు, మరి ఎలా తప్పుతాడు. మధురవాణి అంటోంది, ఈవిడేనా ఆకు చిట్టడా. రామప్పంతులు అంటున్నాడు, ముండ, నా చెయ్యి వదిలే, నిన్ను నే పెళ్ళాడతా అన్నానే, కలగన్నావా ఏమిటి. మీనాక్షిని విడిపించుకొనగా మీనాక్షి కింద పడును. మధురవాణి దానికి అంటోంది,
ఆడదాని మీద చేయి చేసుకుంటారు? ఏమి పౌరుషం? అబద్ధం ఆడక అన్నమాట నిలబెట్టుకోండి. ఏం కులం తక్కువ, రూపం తక్కువ? ఆమె బతుకు భ్రష్టు చేయగానే చేశారు. ఆమె బ్రతుకు భ్రష్టు చేయనే చేశారు. పెళ్ళాడి తప్పు దిద్దుకోండి. ఆవిడ్ని పెళ్ళాడి వస్తేనే నేను తలుపు తీస్తాను. మీనాక్షి అంటున్నాడు. పంతులు నన్ను కౌగిలించుకొని ఎత్తుకుంటే మా నాన్న చూసి తన్ని ఇద్దరిని ఇంట్లోంచి తగలేశాడు. నువ్వు హెడ్ కానిస్టేబుల్తో పోతున్నావని, నిన్ను వదిలేసి నన్ను పెళ్లాడతాని ఒట్టేసుకున్నాడు. నన్ను లేవ తీసుకొచ్చి నన్ను పెళ్లాడక తప్పుతుందా ఏమిటి? మధురవాణి అంటోంది. ఆవశ్యం పెళ్లాడవలసిందే. పెళ్లాడకపోతే నువ్వు మాత్రం ఊరుకుంటావు? దావా తెస్తావు. పంతులు గారికి దావాలంటే సరదానే. రామపంతులు అంటున్నాడు. మధురవాణి, నీకు మది పోతోంది. నా ఇంటికి నువ్వా యజమానివి? తలుపు తీ. మధురవాణి అంటోంది. నిలబడండి, కర్పూరం వెలిగించి మంగళహారతి పళ్ళెం తెస్తాను. తలుపు దగ్గర నుంచి లోనికి వెళ్ళును. రామపంతులు అనుకుంటున్నాడు. తలుపు సందులోని చూసి తర్వాత మీనాక్షిని ముద్దెట్టుకుని, ఎంత పని చేశావు, దాంతో చెప్పేశావు. రహస్యంగా లేచిపోయి పెళ్లి చేసుకోవాలి కానీ అల్లరి చేసుకుంటే ఎలాగా? మీనాక్షి అంటోంది. ఎప్పుడైనా అందరికీ తెలిసేదే కదా. నా మాట విని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో. నా మాట విని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో. మా ఇంటికి వెళ్ళను. ఇదే మా ఇల్లు. మధురవాణి తలుపు తీస్తుంది. లోపలికి వెళదాం. రామపంతులు ఇక అనుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఉండు, ఇప్పుడే వస్తాను. కొన్ని అడుగులు వీధంట నడిచి నిలచి, నిజంగా మంగళహారతి తెస్తుంది గోపాలు పెంకలైంది. అది తలుపు తీయకపోయినా మీనాక్షి నన్ను వెతకడానికి బయలుదేరుతుంది. తెల్లవారు వచ్చింది. చెరువువేపు పోయి కాలకృత్యాలు తీర్చుకొని ఆ పై చర్య ఆలోచిద్దాం. 2 రోజులు పైకి ఉడాయించాలంటే మళ్ళీ వచ్చేసరికి కొంత అల్లరి సర్దుకుంటుంది. తలుపు తీసినట్లు కానరాదు. ఎవడిల్లు ఎవరితే ఇది నన్ను అడగటానికి? ఆశ్చర్యం. కొంత దూరంగా వీధిలో నిలబడి దాసరి వేషంతో శిష్యుడు చితారు మీటి పాడును ఈ విధంగా పాడుతున్నాడు. శిష్యుడు చరణం. ఇల్లు ఇల్లని ఏవు, ఇల్లు నాదని ఏవు, నీ ఇల్లు ఎక్కడే చిలక. దానికి రామపంతులు, ఇది నా ఇల్లు కాదా? దానికి శిష్యుడు మళ్ళీ, ఊరికి ఉత్తరాన సమాధిపురములో కట్టె ఇల్లున్నదే చిలుక. పలకాట్లోనా? ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే కొన్నాళ్లకో రామ చిలక. 3 నాళ్ళు బతుకునకు మురిసేవు త్రుళ్ళేవు, ముందు గతి కానవే చిలుక. ఏమిటి అపశపగుణం పాట? కర్రలే చుట్టాలు, కట్టెలే బంధువులు, కన్న తల్లెవరే చిలుక. చుట్టాల ఒక అప్ప ఉంది, అది ఎప్పుడు నా గుమ్మంలో అడుగు పెట్టలేదు. ఇప్పుడు ఇంటికి యజమాని ఎవరు? తలుపవతల సానిలంజ, తలుపవతల సంసారి వేధవలంజాను. ఇద్దరు కలిసి ఇల్లు చేరకుండా నన్ను తగులుతున్నారు. నిన్ను మోసేరు నలుగురు, వెంబడిని 10 మంది. వేరి ముండా పాట. పోదాం. గబగబా కొంత దూరం నడిచి నిల్చుని, ఈ తోమనే వస్తున్నాడు కాబోలు. అదిగో పాట వినబడుతోంది. శిష్యుడు మళ్ళీ ఈ పాట అందుకుంటున్నాడు. నువ్వు కాలిపోయేదాకా కాపలుందురు గాని, కడకు తొలగొత్తురు వెంటనెవరు రారు చిలక. వేరి ముండా పాట. పంతులు గారు ఎక్కడున్నారు? పరుగుచ్చుకోకపోతే పట్టుకుంటుంది అని రామపంతులు పరిగెత్తును. ఇది ఫ్రెండ్స్ కన్యాశుల్కం నాటకంలోని ఈరోజు భాగం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.